Hello everyone, happy morning and greetings to you all from our exclusive educational updates in the state of awesome Andhra Pradesh. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో నందు మనము యునిసెఫ్ సపోర్ట్ ద్వారా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి కెరియర్ గైడెన్స్ కోర్స్ని ఏ విధంగా దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా ఏ విధంగా ఎన్రోల్ చేయాలి, తర్వాత ఏ విధంగా దీన్ని సర్టిఫికేట్ పొందడం కోసము కోర్సెస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనే యొక్క డీటెయిల్స్ని మనం ఈ వీడియో నందు చర్చించబోతున్నాం. సో డియర్ టీచర్స్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ for exercising their career options in the days to come in their professional academic ladder. So this course was launched by Samagra Shiksha Andhra Pradesh with support of UNICEF, State Government of Andhra Pradesh, School Education Department. సో మీరు ఈ యొక్క స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా సబ్జెక్ట్ మ్యాటర్ స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీస్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్వాలిటీ ఇనిషియేటివ్స్ లాంచ్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ కోర్స్ తెలుగు వర్షన్ సపోర్టెడ్ బై యునిసెఫ్. సో మనము ఇప్పుడు ఈ యొక్క 6 కోర్సెస్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, తర్వాత ఏ విధంగా ఎన్రోల్ అవ్వడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి మనకి స్టేట్ అఫీషియల్ వాళ్ళు తెలియడం జరిగింది. సో ఇప్పుడు మీకు మొదటగా ఈ యొక్క యానెక్సర్లో రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నంబర్ 1, this course is designed to equip teachers with the skills to provide effective career guidance to students. సో మన విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ సంబంధించి బెస్ట్ పాసిబుల్ ఆర్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ మనం ఏ విధంగా గైడ్ చేయబోతున్నాం కెరీర్ ఆప్షన్ సంబంధించి, ఎస్పెషల్లీ ఫర్ ది హై స్కూల్ స్టూడెంట్స్ సంబంధించి ఇది ఇంట్రడక్షన్ జరిగింది. నెక్స్ట్ దీని యొక్క స్టార్ట్ డేట్ అనేది 20th September స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ యాంపుల్ టైమ్ టు కంప్లీట్ దిస్ కోర్స్. సో వెరీ ఫ్లెక్సిబుల్. 23rd March వరకు మనకి ఇది ఆప్షన్ ఉంది ఎన్రోల్మెంట్కి. కంప్లీషన్ ఆఫ్ ద డేట్ ఈస్ 23rd April 2026. సో ఇది సెల్ఫ్ ఫేస్డ్. మన యొక్క వేగాన్ని ఏ విధంగా అయినా సరే ఆన్లైన్ కోర్స్ని మనము ఎన్ఈపి ప్రకారము మినిమము 50 hours మనము ఈ యొక్క సిపిడి కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా కెరియర్ గైడెన్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద కోర్సెస్ యాజ్ యూ ఆల్ కెన్ సీ హియర్. సో ఇన్స్ట్రక్షన్ అవర్స్ 18 hours, టోటల్ 6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మాడ్యూల్ 3 hours ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ రావడానికి మనము 70% స్కోర్ చేయవలసి ఉంటుంది. సో చాలా ఈజీ, నేను ఐ హ్యావ్ డన్ ఇట్. సో నౌ వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ కెరియర్ గైడెన్స్ కోర్సెస్ అంటే, ఫస్ట్ కెరియర్ గైడెన్స్ పరిచయం, కెరియర్ గైడెన్స్ ఇంట్రడక్షన్, దెన్ సెకండ్ వన్ ఈజ్ కెరియర్ గైడెన్స్ విభిన్న కోణాలు, కెరియర్ గైడెన్స్ డిఫరెంట్ వేరియస్ డైమెన్షన్స్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్, తర్వాత కెరీర్ పరిధి స్కోప్ ఆఫ్ ద కెరియర్స్, కెరియర్ గైడెన్స్ మూల్యాంకన మాపనాలు అసెస్మెంట్ టూల్స్, కెరియర్ గైడెన్స్ అడ్మినిస్ట్రేషన్, అండ్ లాస్ట్లీ కెరియర్ గైడెన్స్లో భాగస్వాముల పాత్ర మరియు బాధ్యత, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ రోల్ ఇన్ కెరియర్ గైడెన్స్. ఈ విధంగా టోటల్ 18 hours ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది ఏ విధంగా ఎన్రోల్ చేయాలి, ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్లో చేయబోతున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి దీక్ష వెబ్సైట్ ద్వారా లేదా దీక్ష మొబైల్ యాప్ ద్వారా మనము ఎన్రోల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు నేను లైవ్గా ఇప్పుడు ఒక మన మొబైల్ యాప్లో మొదటిసారిగా మీరు దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ దీక్ష కోర్సెస్ అనే ఒక గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది. తర్వాత దీక్ష అనేది మనం ఆల్రెడీ యూజ్ చేసినటువంటి యాప్. సో మనము ఫస్ట్ దీక్ష ద్వారా ఏ విధంగా చేయాలని చెప్తాం. దీక్ష కోర్సెస్ కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ యాప్. most of the teachers are not familiar with this app. So we will log in with this generally used app Diksha. Diksha stands for Digital Infrastructure for Knowledge Sharing. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ అపెక్స్ ముందు మనము ఏదైతే ఇనిషియల్ డేస్లో లాగిన్ అయి ఉంటుందో ఆ విధంగా వెల్కమ్ టు దీక్ష అని మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీనికి నెట్ కనెక్షన్ అనేది కొంచెం ఫాస్టర్గా ఉంటే లోడింగ్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేది, డిస్ప్లేయింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇక్కడ మనము నంబర్ 1 కోర్స్ యాక్సెస్ చేయాలంటే ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ ఆన్ ప్రొఫైల్, యూ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్ వెదర్ దే ఆర్ అప్డేట్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి వెల్కమ్ టు దీక్ష,
లాగిన్ అని వస్తుంది. ఇక్కడ మనం చాలామంది అపెక్స్ ద్వారా మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఇస్తారు. బట్ ఇక్కడ చేయాల్సింది మనము లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని క్లిక్ చేయాలి. సో స్టెప్ నెంబర్ 1, లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్. సో నౌ దిస్ విల్ గెట్ కనెక్టెడ్ టు దీక్ష వెబ్సైట్ ఇన్ అసోసియేషన్ విత్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనము స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ ఎడ్యుకేషన్. సో మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. అది మాత్రమే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్టేట్ లాగిన్ సిస్టంలో మన యొక్క దీక్ష లాగిన్ అనేది ఇక్కడ మన ఫేషియల్ అటెండెన్స్ యాప్లో ఏవైతే ఇస్తున్నామో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో యూ కెన్ టైప్ హియర్ 7-digit treasury number and followed by your login credentials, respective login credentials you can submit, and followed by CAPTCHA here. Please type the CAPTCHA carefully so that no error take place. So it will ask you to save or not. So you may save it or you may not save it. సో క్లిక్ ఆన్ సేవ్ హియర్. సో ఆటోమేటిక్గా మనము ఈ యొక్క డీటెయిల్స్ ద్వారా మనం ప్రొఫైల్ని 100% చేసుకున్నామా లేదనేది ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నా ప్రొఫైల్ 60% మాత్రమే చూపించింది. సో లేటర్ ఇట్ గాట్ రిఫ్లెక్టెడ్ 100%. ఈ 100% ప్రొఫైల్ అనేది ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత దీన్ని ఏ విధంగా అనేది, సో సర్టిఫికేట్స్, ఇంతకుముందు నిష్టా కోర్సెస్ అన్నీ ఉన్నాయా లేదా, ఈ విధంగా మన యొక్క లెర్నింగ్ పాస్బుక్, మనకి ఒక పాస్బుక్ కూడా ఇది మనకి రాబోయే రోజుల్లో పారామీటర్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఎన్ని కోర్సెస్ చేశాము, నిష్టా 1.0, 2.0, 3.0. సో పాస్వర్డ్స్ మార్చుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రొఫైల్ని 100% చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కావాలంటే కోర్సెస్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఇక్కడ యునిసెఫ్ అనేది ఉంది, రైట్. సో ఇప్పుడు మనము ఏ విధంగా కోర్సెస్ చేయాలి అనే దానికి యునిసెఫ్ వాళ్ళు మన కెరియర్ గైడెన్స్ వాళ్ళు ఇచ్చేసారనమాట, రైట్. సో ఈ విధంగా మనం ఎన్రోల్ చేయవచ్చు. దిస్ కోర్స్ ఇది ఇన్యాక్టివ్ అని వస్తూ ఉంది, రైట్. సో ఇప్పుడు మనము కోర్సెస్ అని ఇక్కడ ఒకటి చూస్తున్నాం. కోర్సెస్ అనే ఒక కింద కోర్సెస్ అనే ఒక లోగో కనిపిస్తూ ఉంది. ఈ కోర్సెస్ అనేది క్లిక్ చేయగానే మనకి దీక్ష కోర్సెస్ అనే ఒక ఇంటర్నల్ యాప్లోకి కానీ ఇంటర్నల్ లింక్ అనేది ఏర్పాటు జరుగుతుంది. సో ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ని ఎంపిక చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ప్రజెంట్ ఉన్న 6 కోర్సెస్ అనేది డిస్ప్లే చేస్తుంది, రైట్. సో ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ అనేది వస్తుంది, రైట్. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ కోర్సెస్ చూస్తున్నారు కదండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది. ఫిల్టర్ ఆప్షన్లో నేను ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజెస్ తెలుగు ఈ విధంగా ఫిల్టర్ అనేది తీసుకోవచ్చు. సో అప్లై అనగానే మనకి ఇక్కడ టోటల్గా మనకి బాటమ్ టు టాప్ అప్రోచ్లో 6, 4, 3, 2 ఈ విధంగా కెరియర్ గైడెన్స్ 1 పరిచయము. సో ఈ 6 కోర్సెస్ మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది, 6 మాడ్యూల్స్ని. సో ఇక్కడ మనకి డ్యూరేషన్ 3 hours అని ఉంది. ఈ కోర్స్ నందు కెరియర్ గైడెన్స్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద మాడ్యూల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూజ్ ఎ బ్యాచ్ టు ఎన్రోల్, ఇక్కడ మనము క్లిక్ చేయగానే ఈ బ్యాచ్ పైన క్లిక్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నా యారో మార్క్ చూపిస్తున్నటువంటి యునిసెఫ్ కెరియర్ గైడెన్స్ కోర్స్ తెలుగు మీడియం 01B1 బ్యాచ్ 1. సో ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం కన్ఫామ్ అని ఎన్రోల్ చేయగానే సో ఈ విధంగా మనము కోర్సులోకి ఎన్రోల్ అయిపోతాం అనమాట, రైట్. సో ఇప్పుడు నేను ఈ కోర్సుని స్టార్ట్ చేయబోతున్నా. ఇక్కడ మనకి అబౌట్ ద కోర్స్, లెసన్స్, అసైన్మెంట్స్, స్కోర్స్, కోర్స్ అప్డేట్, కోర్స్ డిస్కషన్ అని ఇట్లా మీకు హారిజాంటల్గా స్క్రాల్ చేస్తే కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను నంబర్ 1 అవలోకనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇందులో మనకి టోటల్ సర్టిఫికేట్ వచ్చేంతవరకు టోటల్ మనకి 6 కోర్సెస్ ఉన్నాయి. నేను ఇనిషియల్గా చెప్పినటువంటి పరిచయము, పదజాలము, లక్ష్యాలు, తర్వాత కెరీర్ ఎంపిక, ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ కూడా మనకు కనిపిస్తాయి, రైట్. సో ఈ విధంగా మనము కోర్సు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ లెసన్స్కి వచ్చేసరికి మనము మాడ్యూల్ 1 అవలోకనం, ఇందులో ప్రీ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది.
సో ప్రీ టెస్ట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అసెస్మెంట్ అని స్టే ఫోకస్డ్ అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక అటెంప్ట్ మాత్రమే మనకి ప్రజెంట్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా మార్కింగ్ మాత్రము 70% రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము నాట్ ఎట్ ఆన్సర్డ్ మార్క్డ్ అవుట్ ఆఫ్ అంటే భారతదేశంలో కెరీర్ ఎంపికలను ప్రభావితం చేసే భాషా అవరోధాలు ఏవి. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ని చేంజ్ చేసుకుంటా అప్ టు 10 వరకు కవర్ చేస్తానే ప్రీ టెస్ట్ అనేది అయిపోతుంది అనమాట, రైట్. సో ఈ విధంగా మనము టోటల్ 6 కోర్సెస్ని మనం ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, మాడ్యూల్ 6 అండ్ దెన్ ఫైనల్లీ అప్ టు క్విజ్ సర్టిఫికెట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి టోటల్ కోర్సు అయిపోయినట్టు అనమాట, రైట్. సో ఈ విధంగా మనం కోర్స్ యొక్క అప్డేట్స్ని కూడా చూసుకోవచ్చు. ఇది ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు, మీకు వీలున్న సమయంలో ఈ కోర్సుని కంప్లీట్ చేయవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ని మేము ఎవ్రీడే అందిస్తుంటాం రిగార్డింగ్ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ ద్వారా. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ స్టే అప్డేటెడ్. విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.